నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. 2024 మే 19వ తారీఖు నుండి 2024 మే 25వ తారీఖు వరకు వార ఫలితాలలో ఇక మీనరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మీనరాశి వారికి విషయాల్లోకి వెళ్లే ముందు చంద్ర సంచారం ఎలా ఉంటుందో ఈ వారం రోజులు ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాశుల పైన ఉంటుందో చూద్దాం. ఇక 19వ తారీఖున కన్యలో హస్త నక్షత్రం మీద సంచారం చేయటం జరిగింది. 20వ తారీఖున చిత్తా నక్షత్రం మీద కన్య రాశిలోనే సంచారం చేశాడు. 21వ తేదీన తులా రాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేయటం జరిగింది. 22వ తారీఖున తులా రాశిలో స్వాతి విశాఖ నక్షత్రాల మీద సంచారం చేయబోతాడు. 23వ తారీఖున కూడా వృశ్చిక రాశిలో విశాఖ అనురాధ నక్షత్రాల మీద సంచారం చేయబోతున్నాడు. ఇక 24వ తారీఖున వృశ్చిక రాశిలోనే అనురాధ జ్యేష్ఠ నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఇక 25వ తారీఖున వృశ్చిక రాశిలోనే జ్యేష్ఠ నక్షత్రం మీద మధ్యాహ్నం వరకు ఉండి సంచారం చేసి మధ్యాహ్నం నుండి ధనుసు రాశిలో మూలా నక్షత్రం మీద సంచారం చేయబోతాడు. ఇది ఈ వారంలో చంద్ర సంచారం. చంద్రుడు ఏ ఏ రాశుల్లో ఏ నక్షత్రాలపైన సంచారం చేస్తున్నాడో తెలుసుకుందాము. ఇక ముఖ్యంగా ప్రజెంట్ గోచారంలో గ్రహాల స్థితి కూడా చూద్దాము. కుజ రాహువులు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. బుధ శుక్ర మేషరాశిలో సంచారం చేస్తున్నారు. అయితే శుక్రుడు 20వ తారీఖున తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి రాశి పరివర్తన చెందాడు. ఇక అక్కడ గురువు సూర్యుడు కూడా ఆల్రెడీ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక కన్యా రాశిలో కేతు సంచారం చేస్తున్నాడు. కుంభరాశిలో శని తన సొంత ఇంట్లో మూల త్రికోణంలో సంచారం చేస్తున్నాడు. ఇది గ్రహాల స్థితి, ప్రజెంట్ గ్రహాల స్థితి. ఇక వివరాల్లోకి వెళ్తే మీన రాశి వారికి ఈ వారం ప్రారంభం వారికి సంతోషంగా ఉంటుంది. ప్రారంభంలో 19-20 తేదీల్లో జీవిత భాగస్వామితో సంబంధం ప్రేమపూర్వకంగా ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ప్రయత్నాలన్నింటిలో విజయాలు ఉంటాయి. ప్రయాణాలకి ఇది మంచి సమయం. విదేశీ ఆర్థిక లాభాలు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులు కొత్త కొత్త విషయాలు నేర్చుకునేది ఉంటుంది. కంప్యూటర్ రంగంలో వారికి మంచి అనుకూలతలు ఉంటాయి. మంచి ఆదాయాన్ని సూచిస్తుంది. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం బాగుంటుంది. వ్యక్తి సమాజంలో మంచి స్థానాన్ని పొందుతాడు. ధైర్యంగా ఉంటాడు. ఆఫీసులో ప్రమోషన్స్ పొందవచ్చు. ఒక చిన్న ప్రయాణాలు కూడా ఆనందిస్తారు. సిబ్లింగ్స్తో సత్సంబంధాలు బాగుంటాయి. ఆనందం పెరుగుతుంది. కీర్తి పొందుతాడు. వ్యక్తి తన పనిలో విజయం సాధిస్తాడు. జీవిత భాగస్వామి మద్దతు కూడా పొందుతాడు అనేది కనిపిస్తుంది. అయితే ఇక 21, 22, 23, 24 తేదీల్లో అనుకూలతలు లేవనే చెప్పవచ్చు. జ్వరాలు, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. జీవిత మరియు వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా ఉండవచ్చు. గృహ జీవితంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. మాటలు కఠినంగా ఉండవచ్చు. వీరు ప్రసంగాన్ని వీరు గమనించుకుని సరిదిద్దుకునేది ఉంటే సంబంధాలు నెలకొంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కోపాన్ని అదుపులో కంట్రోల్లో ఉంచుకోవాలి. చాలా అడ్డంకులు ఉంటాయి. ఆర్థికంగా ఇది మంచి కాలం కూడా కాకపోవచ్చు. వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతాయి. కొంత డబ్బుని కూడా కోల్పోయే అవకాశం ఉంది. బాసుతో లేదా యజమానితో ఇబ్బంది పడేది ఉండవచ్చు. కష్టకాలంగా అనిపించవచ్చు. అయితే కొందరు కొన్ని మతపరమైన పనులు చేయవచ్చు అనేది కూడా కనిపిస్తోంది. అయితే నిరాశ, వ్యాధులు, బాధలను కలిగిస్తుంది ఈ సమయంలో 21, 22, 23, 24 తేదీల్లో పొదుపు చేసిన డబ్బును కూడా కొంత కోల్పోవచ్చు అనేది కనపడుతోంది. జాబ్ కూడా కోల్పోవచ్చు. విడాకులు, వియోగం ఉండవచ్చు. ఇమిగ్రేషన్ సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు. జీవితం సాఫీగా అనిపించకపోవచ్చు. ఈ 21 నుండి 24వ తేదీ వరకు ఇదంతా సంతానం నుండి సమస్యలు, కావలసిన సపోర్టు పొందలేకపోవచ్చును. ఇతరుల ఆజ్ఞలను పాటించాల్సి రావచ్చు. వీరు ఈ టైంలో వ్యక్తి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపితే కష్టకాలంకి కొంత ఉపశమనం అని గ్రహస్థితి తెలుపుతోంది. ఆరోగ్యాలకి కీళ్ళ నొప్పులతో బాధపడేది ఉంటుంది. ముఖ్యంగా వివాదాలలో చిక్కుకోకుండా ఉండాలి. కొన్ని చెడ్డ వార్తల కారణంగా వ్యక్తి ఒత్తిడికి లోనయ్యేది కనపడుతుంది. అవమానాలకి కూడా గురయ్యేది కూడా కనపడుతుంది. కొన్ని కనిపించని ఆకస్మిక సమస్యలు తలెత్తుతాయి. వ్యాధులు కూడా అభివృద్ధి అయ్యేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధాలకి చాలా చెడ్డ కాలం అని చెప్పవచ్చు. తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి అని కూడా చెప్పవచ్చు.
అయితే 25వ తేదీన మాత్రం కొంచెం పరిస్థితి అనుకూలంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి, అనుకూలంగా ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. వ్యాపార విషయాలకి వ్యక్తికి అనుకూలంగా శుభప్రదంగా ఉంటుంది, ఆదాయం ఉంటుంది. ఈ సమయంలో కష్టపడి పనిచేసేది కనపడుతుంది. ఇంటా బయట సపోర్ట్ లభిస్తుంది. ఈ సమయంలో వ్యక్తి సానుకూల మరియు నైతిక లక్షణాలను కూడా కలిగి ఉంటాడు. తల్లిగారి ఆరోగ్యానికి శ్రద్ధ పెట్టాలి. తండ్రితో విభేదాలు పెంచుకుంటారు. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. చిన్న ప్రయాణాలు కూడా ఆనందాన్ని ఇస్తాయి. ఈ 25వ తారీఖున అంతా అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ సకాలంలో విజయవంతంగా సాగుతాయి అనేది కనపడుతుంది. ఇక పూర్వభాద్రపద నక్షత్ర జాతకులకు అయితే అనుకూలంగా లేదు ఈ వారం. వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థికంగా బాగుండదు. జీవితంలో చాలా అడ్డంకులు ఉంటాయి. డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. బాస్తో కష్టకాలం కనుక వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో బదిలీలు ఉండొచ్చు. సహ ఉద్యోగులతో సంబంధాలను పెంచుకోవాలి. విద్యార్థులకు అనుకూలంగా లేదు. వాహన ప్రమాదాలు ఉండే అవకాశాలు, సర్జరీలు కనపడుతున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. 25వ తేదీన మాత్రం కొంచెం పరిస్థితి అనుకూలంగా మారుతుంది అనేది తెలుస్తుంది. ఇక ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకి అంత అనుకూలంగా లేదు ఈ వారంలో. వీరికి కూడా పనుల్లో అడ్డంకులు ఉండొచ్చు. ఇతరుల మాటలను పాటించేది కనపడుతుంది. నమ్మి మోసపోయేది కూడా ఉండవచ్చు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపితే బాగుంటుంది. వీరికి నిరాశ, వ్యాధులు సంక్రమించేది బాధలను కలిగిస్తుంది. ఈ సంచారం సేవింగ్స్కి గండిపడుతుంది. ఎక్కువ భాగం కోల్పోయేది కనపడుతుంది. ఉద్యోగాన్ని కూడా కోల్పోయేది ఉంది. జాగ్రత్త పడాలి. విడాకులు కూడా కనపడుతున్నాయి. ఇక వియోగం కూడా ఉండవచ్చు ఇద్దరి మధ్య, ప్రేమికుల మధ్య. ఇక రేవతి నక్షత్ర జాతకులకైతే ఇమిగ్రేషన్ సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. ముందుగానే డాక్యుమెంట్స్ అన్నీ సరిచూసుకోవాలి అని సూచించడం. ఖర్చులు, మానసిక ఒత్తిడి ఉంటుంది. బంధువులతో ఇబ్బందులు, విభేదాలు ఉంటాయి. మానసికంగా, శారీరకంగా అనారోగ్యాన్ని ఇస్తుంది. శారీరక బలహీనత కూడా అనుభవించవలసి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులకి శనికి, గురువుకి, బుధునికి పరిహారాలు: శివారాధన, గణపతి ఆరాధన, గురు దత్తాత్రేయ ఆరాధన, ఆలయ దర్శనం, ఇష్ట దైవారాధన ఇవన్నీ కూడా మనశ్శాంతిని కలుగజేస్తాయి అనేది సూచించడం జరుగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.